ఫ్రెండ్స్ మొత్తానికైతే వెయిటింగ్ ఈజ్ ఓవర్. మనం ఎంతగానో ఎదురు చూస్తే నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ అయిపోయింది. చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారు. ఎప్పుడు లాంచ్ అవుతుందో, ఎంత ప్రైస్ పెడతారు, కొత్తగా ఏం తీసుకొస్తారు అని అందరు ఆశలు నిరాశలు అయితే అయిపోయాయి. ఎందుకంటే దీని ప్రైస్ అనుకున్నది ఒక ప్రైస్ అయితే, బట్ నథింగ్ అనేది ఈ ప్రైస్ ని డబల్ చేసింది. దీని ప్రైస్ ఎంతో తెలుసా మీకు? బేస్ వేరియంట్ దాదాపు 80,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ ఫోన్ 75,000 అయితే ఈ ఫోన్ అయితే మన చేతికి అయితే వస్తుంది. ఈ 75,000 పెట్టి ఈ ఫోన్ కొంటే వీళ్ళు ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంటో మీకు 1 minute లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. ముందుగా డిజైన్ కోసం మాట్లాడుకోవాలి. నథింగ్ ఫోన్ 2 తో కంపేర్ చేస్తే 3 లో డిజైన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నథింగ్ ఫోన్ 2 లో ఉన్న లైట్స్ మొత్తం తీసేసి 3 లో మనకి లిఫ్ట్ మ్యాట్రిక్స్ అయితే తీసుకొచ్చారు. ఫోన్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ టాప్ లో మనకి ఒక సర్కిల్ అయితే ఉంటుంది. దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫోన్ కెమెరా సెటప్ కూడా చాలా చేంజ్ అయిపోయింది 2 తో కంపేర్ చేసి 3 లో. బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. సైడ్స్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. 218 grams అయితే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 10-bit డిస్ప్లే HDR 10+ కి సపోర్ట్ చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ ప్రాసెసర్ కోసం మాట్లాడుకున్నట్లయితే Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, రెండు కెమెరా చూసుకుంటే పెరిస్కోప్ కెమెరా, అలాగే మూడో కెమెరా చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 fps అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చేసుకుంటే రెండు వేరియంట్లు అయితే ఉంటాయి. 12GB ప్లస్ 256GB, 16GB ప్లస్ 512GB. DDR5X తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేస్తారు. 65 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. నథింగ్ OS 3.5 మీద రన్ అవుతుంది. 5 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్, అలాగే ఇందులో IP68 రేటింగ్ అయితే ఉంటుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ 6.0 మీద రన్ అవుతుంది. Wi-Fi 7 తో వస్తుంది. ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB ప్రైస్ 80,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్ 5,000. 16GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే 90,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్ 5,000 పోతే 85,000 వస్తుంది. అలాగే మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు 12,000 వరకు అయితే ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అవైలబిలిటీ చూసుకుంటే జూలై 15వ తారీఖున అయితే ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి 15,000 విలువ గల నథింగ్ ఇయర్ అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి. అలాగే 1 year ఎక్స్టెండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ అయితే. ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రైస్ ఎక్కువైందా? ఒకవేళ మీకు ప్రైస్ ఎక్కువైనట్లయితే ఎంత ప్రైస్ పెడితే బాగుండేదో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.